everyone. Sir, chapter Financial Policy and Corporate Strategy. Okay. Sir, question. Explain the different types of strategy. Sir, first chapter Financial Policy and Corporate Strategy. Okay, question explain the different types of strategy. First మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. తర్వాత ఈ చాప్టర్లో సంబంధించి కొన్ని కాన్సెప్ట్లు మనం నేర్చుకుంటాం. రైట్. సార్ ఫస్ట్ explain the different types of strategy. Sir, there are three types of strategy. One is corporate level strategy, another one is business unit level strategy, and third one is functional level strategy. ఇప్పుడు మామూలుగా మనం కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీలో ఏం చేస్తాం అంటే సెలెక్షన్ ఆఫ్ బిజినెసెస్ని బిజినెస్ని అంటే కంపెనీ అనేది కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది ఏ బిజినెసెస్లో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కలిగి ఉంది అంటే వాటిని ఈ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీలో సెలెక్షన్ చేస్తుంది. ఇప్పుడు సెలెక్షన్ చేస్తాం. మరి సెలెక్షన్ చేసిన తర్వాత అంటే కోఆర్డినేషను అలాగే కోఆర్డినేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియో బిజినెసెస్. ఇప్పుడు కంపెనీ అన్నాక చాలా బిజినెసెస్ ఉంటాయి. సో అంటే కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీలో ఏ బిజినెస్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కలిగి ఉంది ఆ బిజినెస్ని సెలెక్ట్ చేస్తాం. రైట్. అలాగే సార్ ఈ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అనేది షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ త్రీ బేసిక్ క్వశ్చన్స్. వన్ ఈజ్ సూటబిలిటీ, నెక్స్ట్ ఫీజిబిలిటీ, నెక్స్ట్ యాక్సెప్టబిలిటీ. అంటే ఇప్పుడు మనం డెసిషన్ తీసుకుంటే కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీలో బిజినెస్ అనేది సెలెక్ట్ చేసాం. ఏది కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కలిగి ఉంది ఆ బిజినెస్ని సెలెక్ట్ చేసాం. అలాగే కోఆర్డినేషను డెవలప్మెంటు చూస్తున్నాం. ఓకే. సరే అంటే మీరు సెలెక్ట్ చేసిన బిజినెస్ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ సూటబిలిటీ అది సూటబుల్ అయినా, ఫీజిబిలిటీ అయినా, అలాగే యాక్సెప్టబిలిటీ అయినా ఇలా మనము డిటర్మైన్ చేసుకుంటాం కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ. అలాగే సార్ నెక్స్ట్ బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ. ఇప్పుడు బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఇక్కడ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ అనేది దట్ మే బి ఏ ప్రాఫిట్ సెంటర్ that are operately independently from other business units in a corporation. ఇప్పుడు కార్పొరేషన్లో నెంబర్ ఆఫ్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ ఉంటాయి. సో ఆ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ అనేది ప్రాఫిట్ సెంటర్ కావచ్చు. అయితే ఈ ప్రాఫిట్ సెంటర్ అనేది ఇండిపెండెంట్గా ఆపరేట్ అవుతుంది వేరే బిజినెస్ యూనిట్స్ ఆఫ్ కార్పొరేషన్. మరి ఈ స్ట్రాటజిక్ బిజినెస్ ఈ లెవెల్లో అయ్యే స్ట్రాటజిక్ ఇష్యూస్ ఏంటి? స్ట్రాటజిక్ ఇష్యూస్ ఏముండొచ్చు అంటే ఫస్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ అన్నాం. టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ అంటే కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ, అలాగే బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ, అలాగే ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ. మొత్తం త్రీ స్ట్రాటజీస్ ఉన్నాయి. మరి మనం కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఏం అర్థం చేసుకున్నాం అంటే వాట్ యూ మీన్ బై కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ, లేదా వాట్ ఈస్ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ, వాట్ యూ మీన్ బై బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ, లేదా వాట్ ఈస్ బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ, అలాగే వాట్ యూ మీన్ బై ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ, వాట్ ఈస్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ. సార్ ఇప్పుడు బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ. ఇప్పుడు బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజిక్ ఇష్యూస్ ఏంటంటే స్ట్రాటజిక్ ఇష్యూస్ కోఆర్డినేషన్ ఆపరేటింగ్ యూనిట్స్. ఇక్కడ ఆపరేటింగ్ యూనిట్స్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ యూనిట్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇక్కడ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్లో అంటే ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం, ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్ చేస్తాం. మరి ఆ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అంటే మనం ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది సస్టైనబిలిటీ ఉందా లేదా అనేది మనం ఇక్కడ కార్పొరేట్ బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీస్ చూస్తాం. అలాగే సార్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ
మరి ఫంక్షనల్ స్టెబిలిటీ స్ట్రాటజీ ఏంటి? ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఇట్ ఈస్ ఎ లెవెల్ ఆఫ్ ఆపరేటింగ్ divisions and departments. Functional level strategy is a level of operating divisions and departments. మరి ఈ లెవెల్లో స్ట్రాటజిక్ ఇష్యూస్ ఏముంటాయి, అలాగే స్ట్రాటజీస్ ఏముంటాయి? ఇప్పుడు స్ట్రాటజీస్ అనేది ఫంక్షనల్ లెవెల్, ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో స్ట్రాటజిక్ ఇష్యూస్ ఉండొచ్చు, స్ట్రాటజీస్ ఉండొచ్చు. ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఓకే, అలాగే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా స్ట్రాటజీస్ అనేవి ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అనేవి ఇక్కడ యూజ్ చేసే స్ట్రాటజీస్ అనేవి ఫంక్షన్. స్ట్రాటజీ అంటే లాంగ్ టర్మ్ డైరెక్షన్, ఓకే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఓకే, ఆపరేషనల్ డిపార్ట్మెంట్ ఫర్ కోఆర్డినేటింగ్ ఆఫ్ రిసోర్సెస్, ఓకే, రైట్. ఇది సార్ ఫస్ట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ. అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ: కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ, అలాగే బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ, ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అనేది సెలెక్షన్ ఆఫ్ బిజినెసెస్, అలాగే బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ అనేది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ లెవెల్లో మనము ఫర్ సస్టైనబిలిటీ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కోసం, అంటే ఈ లెవెల్లో ఈ విధంగా. అలాగే ఫంక్షన్ లెవెల్, ఈ ఫంక్షన్ లెవెల్ స్ట్రాటజీ అనేది ఫంక్షన్ లెవెల్ స్ట్రాటజీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ. అంటే సెకండ్ లెవెల్ బిజినెస్ యూనిట్ లెవెల్ స్ట్రాటజీ ఉంది కదా, ఈ ఫంక్షన్ లెవెల్ స్ట్రాటజీ అనేది are suitable for effectively and efficiently running of business unit level strategies అనేది పాయింట్, రైట్ సార్. నెక్స్ట్ ఫర్దర్గా మనం ఈ చాప్టర్లో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే సార్, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఈజ్ ఏ బ్యాక్ బోన్ ఫర్ బిజినెస్ ప్లానింగ్ అండ్ కార్పొరేట్ ప్లానింగ్. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ ఏ సిస్టమాటిక్ అప్రోచ్, ఓకే. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ కాన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్: ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ టూల్స్, ఓకే, ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ టూల్స్, ఫైనాన్షియల్ గోల్స్. అలాగే సార్ నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ స్ట్రాటజీలో కీ డెసిజన్స్ ఏముంటాయి? కీ డెసిజన్స్, పోర్ట్ఫోలియో డెసిజన్స్, డివిడెండ్ డెసిజన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిజన్స్, ఫైనాన్సింగ్ డెసిజన్స్. ఇలా డెసిజన్స్ అనేవి, కీ డెసిజన్స్ అనేవి ఉంటాయి ఫైనాన్షియల్ స్ట్రాటజీ సంబంధించి. అలాగే సార్ సస్టైనబుల్ గ్రోత్ రేట్ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇంటూ 1 - డివిడెండ్ పేఅవుట్ రేషియో, లేదా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇంటూ రిటెన్షన్ రేషియో. సార్ సస్టైనబుల్ గ్రోత్ రేట్ అంటే మ్యాక్సిమం గ్రోత్ రేట్ ఇన్ సేల్స్ దట్ కెన్ బి అచీవ్డ్. ఇక్కడ సార్ మనం స్ట్రాటజీ, కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్లో, అంటే ఇప్పుడు కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఇప్పుడు కాస్ట్ కంట్రోల్ కానీ కాస్ట్ రిడక్షన్ కానీ, ఇప్పుడు కాస్ట్ రిడక్షన్ టెక్నిక్, ఇప్పుడు సపోజ్ కాస్ట్ కంట్రోల్ అయితే స్టాండర్డ్ కాస్టింగ్, బిజినెస్ కంట్రోల్. అలాగే కాస్ట్ రిడక్షన్లో కైజన్ కాస్టింగ్ అని, 5S, 6 సిగ్మా, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్, ఇలా టెక్నిక్స్ ఉన్నాయి. మరి కాస్ట్ రిడక్షన్ టెక్నిక్ ఎప్పుడు అంటాం అంటే, కాస్ట్ రిడక్షన్ టెక్నిక్ అనడానికి ఒక సాటిస్ఫాక్షన్ క్రైటీరియా ఏంటంటే నో కాంప్రమైజ్, అంటే క్వాలిటీలో కానీ సర్వీసెస్ టు కస్టమర్లో కానీ ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. అంటే ఇవన్నీ మెయింటైన్ చేస్తూ కాస్ట్ అనేది రిడక్షన్ చేయాలి, అప్పుడే అది కాస్ట్ రిడక్షన్ టెక్నిక్ అంటాం. అలానే సేమ్ ఇక్కడ సస్టైనబుల్ గ్రోత్ రేట్ అంటే కంపెనీ అనేది సస్టైనబుల్ గ్రోత్ రేట్ అనేది అచీవ్ కావాలంటే మరి అంటే టార్గెట్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాగే కాంప్రమైజ్ అనేది వీటిలో ఉండకూడదు, అంటే ఇవి మెయింటైన్ చేస్తూ సస్టైనబుల్ గ్రోత్ రేట్ అనేది అచీవ్ కావాలి. అలా అచీవ్ అయినప్పుడు
అలా హెచ్ అనేది కావాలి అనేది పాయింట్, రైట్? సో ఇది ఫైనాన్షియల్ పాలసీ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీకి సంబంధించి, రైట్? థ్యాంక్ యూ.